తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, ఈ 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? రాశిపరంగా అంటే 4 గ్రహాల మార్పు జరిగింది కాబట్టి, సో ఈ ప్రభావం వృశ్చిక రాశి మీద ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు, తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి అనగా 9వ స్థానంలో గురువు మే 9వ తారీఖు వరకు, తదనంతరం మిథున రాశిలోకి సంచారం మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటకంలో అతిచార ప్రభావము, తదనంతరం నవంబర్ 12 నుంచి మళ్ళీ డిసెంబర్ 28 వరకు వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఇక చూసుకున్నట్లయితే శని భగవాన్ల వారిది సంబంధించి చూసుకున్నట్లయితే 16వ తారీఖు ఏప్రిల్ వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావంతో ఉంటారు. ఇక ఈ 16 ఏప్రిల్ తర్వాత అక్టోబర్ 9 వరకు మీన రాశిలో ఉంటారు. అనగా అమ్మయ్య ఇక 16 ఈ సంవత్సరం 2025 16 ఏప్రిల్తో ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం పోయింది, హ్యాపీ అని అనుకుంటారు. కానీ మళ్ళీ జూలై 8 నుంచి మీనంలోనే వక్రీకరించి అక్టోబర్ 9 వరకు మళ్ళీ అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని మళ్ళీ కలగజేయబోతున్నారు శనివారు. ఇక అక్టోబర్ 10న కుంభంలోనే వక్రీకరించి ఉంటున్నారు. అక్టోబర్ 10న కాబట్టి అక్టోబర్ 10 నుంచి మళ్ళీ నవంబర్ 26 వరకు కుంభంలోనే వక్రీకరించి ఉంటారు. కాబట్టి ఇది కొంత యోగకాలం. శని భగవాన్ల వారి యొక్క అర్ధాష్టమ శని దోషం ఏప్రిల్ 16 వరకు ఉంటుంది. మళ్ళీ జూలై 8 నుంచి అదే అర్ధాష్టమ శని దోష ప్రభావం అక్టోబర్ 9 వరకు ఉంటుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల 15 రోజులు ప్లస్ 2 నెలలు, అనగా జూలై కదా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు వెరసి 12 నెలల కాలంలో జూలై అనగా ఈ 2025 సంవత్సరంలో 12 నెలల కాలంలో 6 నెలలు అర్ధాష్టమ శని దోష ప్రభావంతోనే ఈ వృశ్చిక రాశి వారు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం. ఇక కేతువు, రాహువు అనగా కేతువు 15 మే వరకు కన్యలో, రాహువు మీనంలో, 16 మే నుంచి రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. ఇక మిగతా గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ ఈ అన్ని గ్రహాలు కూడా వారి వారి గమనాన్ని బట్టి సంచారం చేస్తుంటాయి. ప్రధానంగా ఈ గురు, శని, రాహు, కేతు, కుజగ్రహ ప్రభావాలే మానవుడి యొక్క గోచార రీత్యా మానవుడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు బలంగా ఉన్నాడా అని చూస్తే మార్చి వరకు ఈ సంబంధించినటువంటి గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం, అనగా రుణ బాధలు అనేటువంటివి కలుగుతాయి. యాజ్ యూజువల్గా 2024 సంవత్సరం అక్టోబర్ నుంచి ఎలాంటి పరిస్థితులు మారాయో అలాంటి పరిస్థితులు ఏప్రిల్ వరకు కూడాను కంటిన్యూ అవుతాయి. అర్ధాష్టమ శని దోష ప్రభావం, ఇటు గురువు వక్రీకరించినటువంటి ప్రభావం వెరసి ఈ ఏప్రిల్ 16వ తారీఖు వరకు స్థితిగతుల్లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఏ విధంగా అయితే ఉన్న పరిస్థితులు అదే విధంగా ఉంటాయి. ఇక గురువు అష్టమ స్థానంలోకి ఎప్పుడు ప్రవేశించేస్తాడు? మే 9 నుంచి సెప్టెంబర్ 28. ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం. అంటే ఏంటి? తాను అనుకున్నటువంటిది, తనకు చెందినది, అనగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సొంతమైనటువంటిది ఏదైనా కానీ తమ సొంతం అనుకున్నటువంటిదిని కోల్పోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే గోచారిత్య అష్టమ గురువు ఆ దోష ప్రభావాన్ని మీకు కలగజేస్తున్నాడు. కాబట్టి అది వాహనమా, వస్తువా, ఇంకేదైనా అది, అనగా ఇప్పుడు స్నేహబంధం ఉంది, స్నేహంలో పొరపచ్చాలు రావచ్చు, దూరం జరగవచ్చు ఆ సమయం వరకు కూడా. లేదు దాంపత్యంలో విభేదాలు వచ్చి పొరపచ్చాలు వచ్చి మాట లేకుండా మౌనంగా ఉండవచ్చు దంపతులు. వ్యాపార భాగస్వాములు అయితే కలిసికట్టుగా చేసుకున్నటువంటి వ్యాపారంలో విభేదాలు మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో
పొడ చూపే అవకాశాలు ఉంటాయి. అంటే మీది మన సొంతం అనుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది మీ నుంచి దూరంగా జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పట్ల కూడా దృష్టి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలం అనగా 45 రోజుల పాటు అద్భుతమైనటువంటి కాలం అండి. ఈ కాలము గురువు వారు ఇచ్చినటువంటి శుభ ఫలితం ఇంకా ఏ గ్రహము ఇవ్వదండి. ఈ సమయంలో విదేశీ యానము విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో విదేశంలో ఉంటారు, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తుంది. మరి ఆగస్టులో అవన్నిట్లో ప్రయత్నం చేస్తారు కదా అంటే చూడండి, ఖచ్చితంగా సెప్టెంబర్ మాసంలోనే మీరు ప్రయాణమై వెళ్తారు. ఇక చూసుకున్నట్లయితే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు గురువు వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత మళ్ళీ కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉన్నటువంటి కాలము అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ డైట్ కంట్రోల్ అనగా ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారసత్వంగా హెరిడిటీగా వచ్చేటువంటి షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ పట్ల కూడా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆ సమయంలో డైట్ కంట్రోల్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇక శని భగవాన్ల వారికి కూడా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16 వరకు అర్ధాష్టమ శని, ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 మధ్య కాలము మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మంచిదే. కానీ జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు మళ్ళీ అర్ధాష్టమ శని. కాబట్టి ఇక్కడ లెక్క పెట్టుకోండి, జూలై 8 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు ఉన్న సమయం మంచిది కాదు. అలాగే గురుడు కూడా మే 9 నుంచి సెప్టెంబర్ 28. కాబట్టి ఇంచుమించు సుమారుగా గురు శనులు ఇద్దరు కూడా పాపులై ఈ యొక్క వృశ్చిక రాశిని జన్మించినటువంటి వాళ్ళకి కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి. గృహంలో మనశ్శాంతి ఉండదు, ఏ పని చేసినా సంతోషం కలగకుండా ఉంటుంది, తరచూ వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇంతేనా జీవితం అంటే రాహుకేతులు మీకు అనుకూలంగా ఉన్నారండి. కాబట్టి ఈ కలియుగానికి మంత్రులు రాహుకేతులు. కాబట్టి ఈ రాహుకేతులు కనబడనటువంటి మాయని మీరు అర్థం చేసుకోగలిగి ఉండి కనిపించేదే నిజమని భ్రమపడేటువంటి స్థితి కాకుండా ఆ దైవ మాయని కనుక మీరు గుర్తించగలిగితే ఈ రాహుకేతులు మీకు సంపూర్ణమైన యోగాన్ని ఇస్తారు. అంటే ఏం చేయాలండి, నాకెలా తెలుస్తుంది, మీ మాటలు మాకు అర్థం కావట్లేవు కదా అని అంటుంటారేమో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు. ఏం లేదండి, మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేయడం, సాహసమే ధైర్యం, సాహసం చేరా డింభక అని అంటారు కదా, అలా సాహసంగా ముందుకు ఆత్మవిశ్వాసంతో మనం అనుకున్నటువంటి పనులలో వెన్ను చూపకుండా ముందడుగు వేయడమే మీరు చేయాల్సినటువంటి పని. తద్వారా అన్ని మాయలు తొలగిపోయి ఈ రాహుకేతులు మీకు అనుకూలంగా ఉంటారు. ఇది సంబంధించినటువంటిది. అయితే 16 మే తర్వాత ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కేతు ప్రవేశం చేస్తాడో ఆ సమయంలో మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఉద్యోగం మారాలి, కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి, లేదా ఉన్న దాంట్లో సంతోషం లేదు, లేదా ఒకేసారి ఎక్కువ పనులు చేయాలి, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనని కేతుగ్రహం గారు పుట్టిస్తారు. తద్వారా ఏమవుతుంది, ఎక్కడి నుంచో తెచ్చినటువంటి డబ్బులు ఇవన్నీ అప్పు చేసేవి తీసుకొస్తారు కదా, సమయం అసలే ఎలాగో బాగోలేదు జూలై 8 నుంచి అక్టోబర్ 10 మధ్య కాలంలో. దీనికి తోడు కేతువు కూడా ఊతం ఇస్తున్నాడు. కాబట్టి ఈ 16 మే నుంచి వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ కూడాను జూలై 8 నుంచి అక్టోబర్ 9 మధ్య కాలంలో ఇంప్లిమెంటేట్ చేయడం. ఈ సమయం బాగోలేదు, గురువు శని వక్రీకరించి శుభంగా లేరు కాబట్టి ఆ సమయంలో ఉన్న డబ్బంతా కోల్పోవడం జరుగుతుంది. ఇది కేతువు చేసే మాయ, గుర్తించండి. ఇక చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచార ప్రభావం ఇవన్నీ ఉండడం చేత ఖచ్చితంగా 16 మే తర్వాత గృహంలో మార్పులు జరుగుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 16 మే తర్వాత వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయని, కానీ కష్టంతో కూడుకున్నటువంటి బదిలీలు. ప్రమోషన్స్ కూడా కలుగుతాయి, కానీ మీరు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగవు. గురుబలము లేదు, అధికారులు సహకరించరు, కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా సహకరించరు. తద్వారా స్వయం కృషితో మీరే పైకి రావాలి ఏ పని చేసుకున్నప్పటికీ. అందుకనే గురుబలం ఉన్నవాడికి అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది, గురుబలం లేని వాడికి దాహం వేస్తే వాడే బావి తవ్వుకొని వాడే నీళ్లు తాగాలి. అంటే మీ కష్టానికి మీరే పడాలి అని చెప్పి వృశ్చిక రాశి వారికి తెలియజేస్తుంది. ఉన్న కొద్ది కాలం ఎప్పుడు బాగుంటుంది అని అంటే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగ
అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి ఇవన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలగబోతున్నాయి. అద్భుతమైన జీవితాన్ని పొందుతారు. అయితే ఈ గురుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత ఈ ఫుడ్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ లో నడిపేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అలాగే జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్ నడిపేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆశించిన మేర ఫలితాలు అనేటువంటివి ఉండవు. ఇక రాజకీయ నాయకులకైతే పెద్దల సహకారము, కింది క్యాడర్ యొక్క సహకారం లేకపోవడం చేత చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని మీరు కోల్పోడే ప్రయత్నాలు ఏవీ చేయకండి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ రంగము, కళారంగము, మ్యూజిక్, డాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఆశించిన మేర ఫలితాలు అనేటువంటివి పొందలేరు. కాబట్టి ఉన్న వాటితోనే అత్యాశకి పోకుండా ఉన్న వాటిలోనే సెలెక్టివ్గా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టులు చేపట్టండి, మంచి జరుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఏమవుతుంది ఇక్కడ? ప్రధానంగా ఇన్ని గ్రహాలు బాగోలేవు, ఇంకేం జీవితం మా జీవితం అంటారా? కంగారు పడకండి. కుజుల గ్రహం వారు వస్తున్నారు. వారు మీకు మొక్కవోని ధైర్యాన్ని మీకు అందిస్తున్నారు. తద్వారా మీరేమవుతుంది? సాహసోపేతంగా మీరు పనిచేస్తారు. పోరాట పటిమని గనక మీరు పెట్టుకుంటే అద్భుతంగా ఈ యొక్క సంబంధించినటువంటి జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలము శని భగవానుల వారు ఇబ్బంది పెడుతున్నా, గురువు అనుకూలంగా లేకపోయినా కానీ ఒక్క కుజుడు మాత్రం, మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు మీకు ధైర్యాన్ని కలగజేస్తాడు. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ప్రయత్నం చేయండి, అన్నింటా విజయం మీదే అవుతుంది. విద్యార్థులు ఉత్తమ శ్రేణితో పరీక్షల్లో పాస్ అవుతారు. పోరాట పటిమ పెట్టుకొని కనుక మీరు ముందు వెళితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు, ఫిబ్రవరి, మార్చి ఈ 2.5 నెలలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఒక్క రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుని యొక్క ప్రభావం. ఇక తదనంతరం ఇక ఉద్యోగంలో మార్పులు కావాలనుకున్నప్పుడు జూన్ 5వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు మధ్యకాలము ఉద్యోగంలో ఖచ్చితంగా మార్పులు అనేటువంటివి కలుగుతాయి. ఇక మీరు పోరాటం స్ఫూర్తితో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ కాలంలో మీ యొక్క కుటుంబంలో వ్యక్తుల మీద, లేకపోతే పనిచేస్తున్నటువంటి సంస్థ, పనిచేస్తున్నటువంటి తోటి ఉద్యోగస్తుల మీద, యాజమాన్యం మీద మీకు కోపం పెరుగుతుంది. కాబట్టి కోపాన్ని అణుచుకొని ఈ యొక్క జూన్ 4వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు మధ్య కాలంలో ప్రయత్నం చేయండి. కాకపోతే ఉద్యోగం మార్పు కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో ప్రయత్నం చేస్తే, జూన్ 4 నుంచి జూలై 26 మధ్య కాలంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 మధ్య కాలంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ అనగా ఈ సంబంధించి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో కూడా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఏప్రిల్ 12 నుంచి మే 13వ తారీఖు మధ్యకాలంలో కలుగుతుంది. ఇక ఈ సంబంధించినటువంటి ఆగస్టు 16వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము సమస్త విధములుగా సౌభాగ్యముగా, ఆనందంగా ఉండేటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి రాష్ట్రాధిపతి మీకు యోగాన్ని కలగజేస్తూ, దశమాధిపతి కూడా యోగాన్ని కలగజేస్తూ మీరు చేపట్టేటువంటి ప్రయత్నాల్లో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణమైనటువంటి దిగుబడినే పొందుతారు. గొప్పగా అధిక రాబడి అనేటువంటిది ఉండదు. కాబట్టి కొత్త పంటల జోలికి పోకుండా ఉన్నటువంటి దాన్నే పెట్టుకుంటే మంచిది. ఇక పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రొయ్యలు, చేపలు బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రము నిరాశ తప్పదు. కాబట్టి గొప్పగా కొత్తవి చేపట్టకుండా ఉన్న వాటినే పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. ఇక ఈ యొక్క ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నూతన ప్రాజెక్టులు అనేటువంటివి జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యలో చేపడితే మంచి అద్భుతమైనటువంటి ప్రగతి లభిస్తుంది. తదనంతరం గ్రహములు అనుకూలంగా లేవు. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది? జూన్ 4 నుంచి జూలై 26 మధ్యకాలంలో కొంతవరకు యోగిస్తుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఆచితూచి స్పందించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఏదైనప్పటికీ కూడా ఏప్రిల్ 1 లోపలనే మీకు యోగదాయకంగా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. అదొక్కటే మీకు యోగము.
అనే విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి దాదాపుగా 6 నెలలు అర్ధాష్టమ శని దోషము, 6 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ శని భగవానుల వారికి సంబంధించి చూసుకున్న వివరాలు, అలాగే గురువు కూడా ఆశాంతం యోగించలేకపోవడము, నవంబర్ 12 నుంచి అనగా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు ఉన్న కాలం మాత్రమే యోగదాయకంగా ఉన్నటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సంబంధించినటువంటి వివరాలని అనగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ 10న కుంభంలోనే వక్రి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు గురుడు అనుకూలిస్తున్నాడు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు శని కూడా అనుకూలిస్తున్నాడు. కేతువు రాహు ఎలాగో అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి అద్భుతమైన కాలము అన్నప్పుడు మాత్రం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్న కాలము వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మంచి సేవలు చేసినా కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ ఆప్యాయతని పొందలేకపోతారు. కొత్తగా వివాహమైన చోట పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అత్తగారింట్లో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఇగో అనేటువంటి దానికి పోకుండా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కనుక ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహంకి సంబంధించినటువంటి చేయి ప్రయత్నాల్లో వివాహము జరుగుతుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితితో ఉన్నటువంటి వివాహాలు కుదురుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని రకాలుగా ఈ స్పెక్యులేషన్స్ రంగంలో జోలికి వెళ్ళకపోవడమే, నూతన ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి చేయలేకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. స్పెక్యులేషన్ రంగం అంత బాగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకూలంగా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందానంటే, మీ యొక్క వివాహమైతే మీ తల్లిదండ్రులు, వివాహమైతే మీ భర్త, మీ పిల్లల జాతకం మీ మీద ప్రభావం చూపుతుంది. నెగిటివ్ కాస్త పాజిటివ్గా మారవచ్చు. అలాగే పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతకం కూడా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గురువు శని గ్రహాల అనుకూలత లేని కారణం చేత ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు ఈ సంవత్సరంలో, 2025 సంవత్సరంలో. కాబట్టి వారికి సంపూర్ణంగా వారి యొక్క సంకల్పం ఈ 2025లో ఏవైతే ఉన్నాయో అవన్నీ గత సంవత్సరం మాదిరిగా కాకుండా ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా ఆశాజనకమైనటువంటి జీవితాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని భగవానుల వారు ఈ 12 నెలల పాటు 12 రాశులని కూడాను ప్రభావితం చేయబోతున్నారు. కాబట్టి శనిదోష నివారణ హోమాల్లో భాగంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క నెలలో చేయడం మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాలతో చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం 2025 సంవత్సరం పుష్య పౌర్ణమి అనగా జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ చుట్టబోతున్నాం. కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి, మీరు కూడా సభ్యులుగా ఉండాలి అనుకునే వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు, మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినా, 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా మరణించినా అది పితృదోషం లేదా పితృశాపం. కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారు అంటే వారి లైఫ్లో అంటే ఈ ఏడాది కనుక చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. కాబట్టి మరి వారికి మిశ్రమ ఫలితాల్లో ఒకటి సమస్యలు కూడా ఉంటున్నాయి. కాబట్టి మరి ఈ సమస్యల నుండి బయటపడటానికి ఎలాంటి పరిహారాన్ని మీరు తెలియజేస్తారు గురువుగారు? ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణము, దత్త అష్టకం, ఈ 3 కూడా ప్రతిరోజు 3 సార్లు చదువుకోవాల్సిందే. నిరంతరం ప్రతిరోజు చేసుకుంటే వృశ్చిక రాశి వారికి సమస్యలు శాంతిస్తాయి. ఇక వీటికంటే ఇంకా మీ యొక్క జీవితం విభిన్నంగా ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ, అవకాశం ఉంటే సంవత్సరం పాటు సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిగేటువంటి కార్యక్రమంలో మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ వివరాలు అందులో కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుంటారని ఆశిస్తూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.